దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండములో దేవతి దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు శూన్యములో నుంచి సృష్టించాడు. దేవుడు ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లుతాయి. ఆయనే చేయగలడు. శూన్యంలో నుంచి ఏదైనా సరే చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే రెండో వచనం చూసుకున్నట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఏమిటి ఈ చీకటి అని చూసుకున్నట్లయితే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ జలములు చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనుషులకి సూచనగా ఉన్నది ఇది. అందుకే ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 15వ వచనంలో నీవు చూచిన జలములు, మనం చూస్తున్న ఈ జలములు, దేవుడు చూసినట్టు జలములు ఏమి కమ్ముకొని ఉన్నది? చీకటి కమ్ముకొని ఉన్నది. ఈ మనుషుల మీద చీకటి అనే పాపము కమ్ముకొని ఉన్నదంట. నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించెను. అంటే ఈ చీకటి ఏమో పాపానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ జలములు జనములకు అంటే ప్రజలకు సూచనగా ఉన్నది. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా మనుషుని చేశాడు. అయితే ఆ మొట్టమొదట మనుషుడు పాపంలో పడిపోయాడు. చూడండి, ఆ చీకటి మనలో నుంచి వెళ్ళిపోవాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. ప్రియ సోదరి సోదరుడా, మనము దేవుని యందు, ప్రభు యందు మనము భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఇదిగో నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ఆ చీకటి మనకి ఎంత మాత్రం ఉండదు. ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా, మీరు పగటివారు మాత్రమే కానీ చీకటి వారు ఎంత మాత్రం కాదు. మనం పగటివారము, వెలుగు సంబంధులము. ఇదిగో ఆ చీకటి పాపానికి సాదృశ్యం. ఇదిగో ఈ జలములు జనములకి అంటే ప్రజలకి సూచనగా ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఎవరైతే కనుక ఆ చీకటిలోంచి ఆ వెలుగును పొందుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు కూడా, ప్రభువు కూడా మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 12వ వచనంలో యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను. నజరేతును విడిచి జేబులును నప్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరము అందలి కపెర్నహూమునకు వచ్చి ఇక్కడ కాపురం ఉండెను. జెబేలును దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు అవలి ఉన్న సముద్ర తీరమున ఎవరు నివసిస్తున్నారు? అన్యజనులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, వారు నివసిస్తున్నారు. సముద్ర తీరంలో అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చూడండి, అన్యజనులంట యొర్దానుకు అవలిన సముద్ర తీరంలో అన్యజనులు నివసిస్తుంటే ఇదిగో చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలకంట గొప్ప వెలుగును చూచిరి. ప్రభువు అక్కడికి వెళ్ళగానే వారు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ఛాయల్లోను, పాపములోను, చీకటిలోను నివసిస్తున్నటువంటి వారికి
నీతి సూర్యుడు ఉదయించెను, వెలుగు ఉదయించెను. ప్రియ సోదరి సోదరా, ఈ దినాన్ని కూడా దేవుడు మన జీవితంలో వెలుగులు ప్రసాదించేటువంటి వాడు. మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటిలో నివసించవద్దు అంటున్నాడు ఆయన. పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఆయన. అందుకే 1 పేతురు 2:9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఇదిగో పరిశుద్ధ జనమును. మనందరము కూడా యాజక సమూహము, పరిశుద్ధ జనమును. మనల్ని పిలిచినటువంటి వాడు ఆయన యొక్క గుణాతిశయములు మనం ప్రచురము చేయు నిమిత్తము. ప్రియ సోదరి సోదరా, ఆ పాపాలను విడిచి ఆ చీకటి బ్రతుకులోంచి మనం బయటకు వచ్చి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించినట్టున్నాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించినట్లయితే ఆ చీకటి మనల్ని ఏలదు. ఆ చీకటి బ్రతుకు మనం బ్రతకము. ఆ పాపంలో మనం ఉండం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనం ఆ పాపంలో, ఆ పాపముతోటి మరణించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములయ్యా. ఇదిగో దేవా, మేమందరము కూడా నా తండ్రి ప్రభా నీ రాజ్యంలో చేరాలన్న తండ్రి ప్రభా, జగత్తి పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవయ్యా. ఇదిగో దేవా, భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండిన ప్రభా, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండిన ప్రభా. ఇదిగో దేవా, చీకటి పాపానికి, ఆ జనములు ప్రజలకే సూచనగా ఉన్నదయ్యా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు దించని సెలవిస్తున్నాం. ఏ బిడ్డలైతే ప్రభా ఆ చీకటిలో ఉంటున్నారో వారి మీద వెలుగును ప్రసాదించమని, వారిని ఆస్వాదించమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాల మీద దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.